తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, రంగస్థల సుగంధ పరిమళ వీచిక అంటూ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఈరోజు మట్టిలో మాణిక్యం లాంటి కళాకారుడు మన ముందున్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని ప్రసారం చేస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మీ వివరాలు, మీ పేరు, మీ ఊరు, మీ తల్లిదండ్రుల పేర్లు తెలియజేయండి. మాది శ్రీకాకుళం జిల్లా కారమండలం శ్రీకూర్మం పంచాయతీ అయ్యవారిపేట గ్రామం. మా నాన్నగారు సింహ రామమూర్తి గారు, అమ్మ పేరు రాములమ్మ. నేను ఏ ఊరు అంటారు? ఏ ఊరు? శ్రీకూర్మం పంచాయతీ అయ్యవారిపేట గ్రామం. అయ్యవారిపేట గ్రామం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదామా? నమ శివాయ. 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కో గజానన మహర్నిశో అనేకదం తం భక్తానా ఏకదం తముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు పాడుకున్నాం కాబట్టి నాకు ఇందులో 2010వ సంవత్సరంలో నన్ను ఇందులో లాగిన మా మొట్టమొదటి గురువు గారు సింహ వైకుంఠరావు గారు. ఆయన కొద్ది హార్మోనం వాయిస్తారు కాబట్టి ఆయన మన మెండ రమణ గారు నాన్నగారు మెండ సూర్యనారాయణ గారికి అప్పగించడం జరిగింది 2010లో. ఆయన మరి మనకి 5 తత్వకు ఒక మేసారు ఉంటారు, 10 తత్వకు ఒక మేసారు ఉంటారు. మనం కలెక్టర్ అయిపోయిన గురువే కదా ఆయన. అప్పుడు ఏంటంటే మేము నేర్పవలసిన అయిపోయిన ఆయన అప్పుడు మెండరమణ గారికి అప్పచెప్పినారు. ఆయన ఇప్పుడు సూర్యనారాయణ గారు అబ్బాయి మన గోపాలరావు గారు ఆర్మినిస్టర్ గారు. వాళ్ళు మాకు 2008 నుంచి మాకు. మీరు పాడుతున్నటువంటి ఆ ప్రార్థనలోనే పెద్దలు వెంకటేశ్వరరావు గారి ఛాయలు కనిపించినాయి నాకు. నేను తల్లి ఓ శారదాంబ ఆ పాట ఏమైనా పాడతారేమో అన్నటువంటి ఎదురు చూపు కలిగింది. భజనకి మన కృష్ణ గారు మా అందరం భజన అన్ని పాటలు భజనకి నేను లేకపోతే వెళ్ళరు. మరి ఏదైనా ఒక పాట భక్తి గణపతి ప్రార్థన అయింది కాబట్టి. అయితే గురువు గారులకి మరిచిపోకూడదు కదా. వైకుంఠరావు గారు, తర్వాత సూర్యనారాయణ గారు, తర్వాత రమణమూర్తి గారు. ఇప్పుడు రమణమూర్తి గారితోనే ఎందుకంటే వాళ్ళ 2 గంట ప్రతిభ గల ఆయనతో వెళ్తాను. తర్వాత ఎప్పుడు రమణ గారు అనుకూలంగా లేకపోయినా మాకు
గురువులు కృష్ణ గారే కృష్ణ గారు. ఎక్కువ. ఆ, అనుకోకుండా ఇక్కడ కనబడ్డం నాకు మనసు ప్రశాంతం అయిపోయింది. ఓకే సార్. ఇప్పటికి వాద్య సహకారం అందించిన కృష్ణ గారికి కూడా ఇద్దరు కృష్ణులే. అమ్మ తల్లికి సరస్వతి దేవికి ప్రార్థన చేసుకుందాం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నా ఇల్లంబందున నిలిచి దృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లంబుల్ కుమునాదు వాక్కునల్ సంప్రీతి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి సరస్వతి పుల్లాబ్జాక్షి భగవతి పూర్ణేందు బింబాననా ఆ ఆ ఆ ఆ ఆ వచ్చి రాని పల్కులని విచ్చు వరములోదు కోదు చాలా మాటలు ఎవరాల వచ్చి రాని పల్కులని సమయభావం వల్ల చాలా సంతోషం సార్. అంటే సమయభావాన్ని కూడా అర్థం చేసుకున్నటువంటి మనసు కలిగినటువంటి కళాకారు. చాలామంది చెబుతూనే పోతుంటారు, అవతల వ్యక్తిని అర్థం చేసుకోరు. మరి మీరు ఆ రకంగా గురించుకోవడం మీ విజ్ఞతకి అలగేట్లేదు. మీ అందరు పెద్దల దగ్గర చూసి నేర్చుకుందే. సార్ మీరు ఏమేమి పాత్రలు వేస్తారు సార్? నేను రాముడు కృష్ణుడు నక్షత్రక. రాముడు కృష్ణుడు నక్షత్రం. రాముడు కృష్ణుడు ఎక్కువ, నక్షత్ర టైం దొరకట్లేదు. ఇవి బుక్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు 400 నాటకాలు ఆడాను. 400 నాటకాలు. మరి ఎప్పుడు చూస్తున్నాం. 2013 అరంగేట్రం. 2013 5వ నెల 16వ తేదీ మా ఊరు రామ మందిరం పునఃప్రతిష్ఠ. దానికి నాకు బలవంతంగా తోసి చెప్పాను కదా వైకుంఠరావు గారని, వాళ్ళందరూ కూడా నువ్వు కృష్ణుడు అయ్యి, నువ్వు ఎలాగా నీకు తెలుగు కదా నువ్వు తెలుగు పండితులా సార్? నేను తెలుగు డిగ్రీ తెలుగు చేశాను, మ్యాథ్స్ చేశాను, పాలిటెక్నిక్ చేశాను. మరి అవన్నీ మానేసి ఉద్యోగంకి వెళ్ళలేదు. మాకు ఒక రైస్ మిల్లు, వ్యవసాయం అన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందులో ఉండిపోయాయి. ఏం సార్ అది వస్తుంది? అక్కడి నుంచి వస్తుందా? ఇంతకుముందు ఇట్లా నూకింది. మరి రాముడి పాత్ర నుంచి ఒక మంచి పద్యాన్ని మా ప్రేక్షకులు మారుతి, ఇది నీ యుక్తివాదము గాని భక్తి మార్గము ఏమాత్రమో కాదు. ఈ పాటి న్యాయాన్యాయములు ధర్మాధర్మములు రేవరంగనవి కావు. ధర్మము ధర్మమంచుటూ వితండ వితర్కములాడేదేలా మర్మము నేనెరుంగుదు అణుమాత్రము సంధియమేలా. నిన్ను దుష్కర్మల పాలు చేయుదునే
వనజ ఆ ఆ చక్కని గాత్రం సార్. తగ్గించండి. అందుకే మీరు మార్కెట్లో తిరుగుతున్నారు అనిపిస్తుంది నాకు. చాలా అమ్మని గాత్రం గేయపాఖ్యాన ఉంది. తెల్లవారి ఇప్పుడు 9 వరకు రాత్రి ప్రోగ్రామ్ అయింది పరుగున అదే అదే పన్నాం. 9 మీకు గంటలకు. ఇంకా పూసుకున్న రంగు కూడా సరిగ్గా పోలేదు, నాకు గమనించరా? పక్షణ ఏ పద్యం పాడమంట. అయ్యో క్షమించిన వాడును నేనా రాష్ట్రులు రుకోదరుని సుమై జంప విషభోజనంబులు పెట్టునాడు నెనరతింతయులేక నిదురించు తరి వాణి నంబుల బడద్రాసి అలరునాడు ఓరనావతమాందో చేరి చిన్నల్ల కౌరవుల కైల్ కాల్చునాడు కొలువులా యువరాజ గురుజనంబుల బాల వివిధ కట్టిన కోకలలుచునాడు రాజసూయాబ్ధమై మృగద్రదతనోజు నీ భీమసేనుని చేత చంపించునాడు విషభోజనంబులు పెట్టునాడు అంబుల బడద్రోసి అలరునాడు కౌరవుల కైల్ కాల్చునాడు వివిధ కట్టిన కోకలలుచునాడు పార్థ మృగధ్వజతనూజమి భీమసేనుని చేత చంపించునాడు మీకు చుట్టమ్మనైతి గాని మీకు చుట్టంబనైతి గాని నేడు బాంధవుడనవుదునా నేను పల్గొనుండా ఆ ఆ ఆ అలాగే మీ
మాయ కూడా మాకు తెలపండి. మాయ అందుకే కృష్ణ గారు ఉండమన్నా అడుగు. అర్జున, ముందు రాబోవు కురుక్షేత్ర సంగ్రామంలో నీ బలపరాక్రమములు ఈ ప్రపంచమునకు తెలియజేయుటకు ఇదంతయు నేను ఆడించిన లీలయే. ఆ ఆ ఆ ఆ మాయ తెలియతరమా, నా మాయ తెలియతరమా, నా మహిమ తెలియవశమా. మాయ తెలియతరమా, నా మాయ తెలియతరమా, నా మహిమ తెలియవశమా. మాయావుల పరిమాటగనించి మాయాతీతుడనై జనించి మాయావుల పరిమాటగనించి మాయాతీతుడనై జనించి ఇలా మార్తుడనై చరించి 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 పాలన చేసడి శ్రీహరి నేనే, పాలన చేసడి శ్రీహరి నేనే. మాయ తెలియతరమా, నా మాయ తెలియతరమా, నా మహిమ తెలియవశమా. సకల చరాచర సంతతి నేనే, సకల చరాచర సంతతి నేనే, సర్వలోక జీవాత్ముడు నేనే. సకల చరాచర సంతతి నేనే, సర్వలోక జీవాత్ముడు నేనే, సృష్టి స్థితి లయ కర్తను నేనే. ఆ మాయ తెలియతరమా, నా మాయ తెలియతరమా, నా మహిమ తెలియవశమా. మాయ తెలియ, నా మాయ తెలియ, నా మాయ తెలియతరమా. చాలా ఆనందం సార్. అసలు ఎంత మంచి కళాకారుని ఈ రోజు కలుసుకునేటువంటి అదృష్టము ఎవరు కల్పించినారు? మీరేనా? పట్నాయక్ గారికి నిజంగా కళాభివందనాలు. చాలా గ్రేట్. అసలు మన కళాభిషేకం అంత ఆయనది ఇంకా నీటి పని అవుతుందని నేను ఇంకా తప్పించుకో. మన కళాభిషేకానికి నిండుతనం తీసుకొచ్చారు మహానుభావాన్ని. నిజంగా సార్ సూపర్. మీకు కళాభివందనాలు సార్. చాలా ఆనందం. మీకు స్ఫూర్తి ప్రదాతలు ఎవరంటారు ఈ కళారంగంలో? అంటే ఎక్కువ వింటాం వెంకటేశ్వర గారు వింటాము. అందుకే అదే అంటే నాకు తెలిసిన కొత్తదనంలో ఈ పాటలు ఇవన్నీ తెలియదు. నేను
అంటే అయ్యప్ప మాల వేసుకొని అక్కడ పాట కూడా పాడడం రాని పరిస్థితిలో ఫూల్ అయ్యి అక్కడ నుంచి నాకు కావాలి, నాకు రావాలి అని అందులో భజనలో చేరి అందులో నుంచి ఇందులో నుంచి అలా వస్తూ ఇవి అందరు పాటలు వింటున్నప్పుడు ఆయన పాట వింటే ఒక ఏదో తెలియని కొత్తదనం అందులో ప్రతిసారి అదే వినడం. అంటే ఇప్పుడు పాట మనకు తెలియదు అవన్నీ ఎక్కడ పడిపోతున్నారు, ఇప్పుడు తెలుస్తుంది పడిపోవడం అంటారా, తెలియపోవడం అంటారా, రకరకాల. కానీ అవి వీళ్ళకి విందుగా ఉండవు కదా. ఆయన పాడితే అదొక లెవెల్, ఇదేది బాగుంది, లక్ష్మణరావు కదా బాగుంది. కానీ ఎక్కువ నాకు ఈ రాముడు కృష్ణుడు కదా చిన్నప్పుడు మా నాన్నగారు అమ్మగారు కూడా అమరం ఆంధ్ర చెప్పించారు. అందుకు అప్పటి నుంచి తెలుగు అదేం పాడినా ఆయనే తెచ్చినా లేదా ఇప్పుడు మీరే కొత్త పుస్తకం తెచ్చినా నేను ఇప్పటికిప్పుడు అర్థం చెప్పగలను అన్నమాట. కాబట్టి ఆ తెలుగులో మనకు భయం లేదు. ఇక రాని వల్ల రాగాలే ఇలాంటి గురువుల దగ్గర నేర్చుకునే పాటలు శృతిలయ్యా. ఇప్పుడు బాగా సంగీత సహకారం అందిస్తున్నటువంటి నాటకాలకి అందిస్తున్నటువంటి ప్రముఖ హార్మోనిస్టులు అదే రమణ గారు ఎక్కువ. మరి తర్వాత లేకపోతే కృష్ణ గారు ఫోన్ చేస్తున్నారు, లేకపోతే మన పాలకోట సూర్యబాబు గారు, లేకపోతే చంటి గారు అంటే చంటి గారు వాయించి, తిన్నది గారు తిన్నది గారు వాయిస్తారు, పాలకృష్ణ గారు అంటే పాలకృష్ణ గారు వాయిస్తారు. మరి మీరు తలపడినటువంటి అర్జునులు మరి కృష్ణ గారు అర్జునుడు ఆడారు. ఫస్ట్ అర్జునుడు సప్పకృష్ణ గారు, అలాగే అమరాపకృష్ణ గారు. అమరాపకృష్ణ గారు కూడా మాకు గుర్తులే అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఫస్ట్ నుంచి చేశారు. తర్వాత ఫస్ట్ టైంలో నాకు మన మెండరామన్ గారు, మన సూర్యనారాయణ గారు ఎండాపురా గారికి పరిచయం చేశారు ఫస్ట్ చేసి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన మానేశారు. ఆయనతో కలిసి ప్రయాణం కొన్నాళ్ళు చేసాం. మా ఇంటికే వాళ్ళు వచ్చేవాళ్ళు, మా గురువు గారు ఆయన వచ్చి ఇంటి దగ్గర సాధన చేసుకొని ఆయన మంచి బాగా పాడేవారు. ఎండాపుర గారు మీకు అక్కడ పరిచయం కాలేదు కదా. తర్వాత నక్షత్ర పాత్ర నుంచి ఒక పద్యం అదెందుకు వదిలేదు పాట అనేది శివసంబై మీకే పని తెలిసింది. శంకర నాగాభరణ గంగాధర పాలనేత్ర గరళకంఠ నీ నామధేయము పఠించిన సర్వ పాపములు పరిహారమగును తండ్రి. శంభో శంభో హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. శివ శంభో భవకరణ, శివ శంభో భవకరణ, హర హర మహాదేవ. శివ శంభో భవకరణ. దిమిత
చెడు తక్కువ అంగుతక్క దిమ్మితక్క తద్దిగిన్న తరిగిడ్డ తరిగిడ్డత తరిగిడ్డ తరిగిడ్డత తరిగిడ్డ తరిగిడ్డత తనకు జన్ను తక్కన తాం తనకు జన్ను తై తక్కన తాం తనకు జన్ను తై తక్కన దిం తనన దిం తనన తాం దిం తనన దిం తనన తాం దిం తనన దిం తనన తాం తత్తత్తరిదరిదం 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 సరగుణ దయ జయ సమయమిదే దేవా సరగుణ దయ జయ సమయమిదే దేవా కరిచర్మాంబర్ ధారి కరిచర్మాంధారి శివ శంభో భవకరణ శివాయ ఓం నమ 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 శివాయ జయ పద బ్రహ్మ 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 భుజంగమ బ్రహ్మ 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 భుజంగమ జగత్ 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 దినిక్ గమత్ తరాల కాల దినిక్ 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 ధనం భుజంగ భుంగ భంగం పరిక్రమ ప్రవర్తి భుజంగ నమ శివాయ అగమ్య సర్వ మండల కదాగ్రం మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధురధా ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ
సంతోషం సార్. మరి ఒక రకంగా ఏ వెంకటేశ్వరరావు గారిని అదేవిధంగా వైగోపాలరావు గారిని మీరు గుర్తు చేస్తున్నటువంటి మీ గాత్రం నిజంగా వారు పద్మశ్రీ వైగోపాలరావు గారి ప్రవేశపెట్టినటువంటిదేనా ఇది ఈ స్తోత్రం? ఒక 2 బిట్లు నరసీపట్నం సీన్ ఉన్నాయి అంతే కదా మధ్యలో. సరగణోదయ చేయన్న దగ్గర మీరు హార్మోనిస్ట్ కదా, ఆ రెండు సంగతులు తప్ప మిగతా అంతా గోపాలరావు గారు. ఎందుకంటే మా గురువు గారు మరి రమణ గారు ఆయనకి అనుకరణ. చాలా సంతోషం. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు బాపూజీ కళామందిర్లో ఒకసారి పెట్టి సన్మానం చేశారు సార్. తర్వాత రాజాంలో ఒకసారి వాళ్ళు పరిషత్తు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వైజాగ్ కళాభారతిలో పెట్టినప్పుడు మాకు నేను కృష్ణుడు పడక సీన్ వేసాను, అర్జునుడిగా పార్వతీశం గారు వేశారు, సారథి గారు దుర్యోధనుడు వేశారు. అప్పుడు మా బ్యాచ్కి ఫస్ట్ వచ్చింది. తర్వాత కొత్తూరులో మన పార్వతీశం గారు పెట్టినప్పుడు నేను మన ఇతను ఉన్నారు కదా ఎవరు మడపం దగ్గర శంకర్ పాతి వాళ్ళ శంకర్ ఆయన అర్జునుడు ఏదో సెకండ్ వచ్చింది ఆ రోజు ఏదో క్రియేట్ ఇబ్బంది పెట్టని తలదించానని వాళ్ళు చెప్పారు, నేను తలదించకపోతే బాగున్నాయా అని. సరే అండి దానికి ఏముంది అని ఏదైనా లైట్గా తీసుకుంటారు మీరు, అంటే విమర్శలు కానీ ఇలాంటివన్నీ పట్టించుకోకుండా మీరు అనుకున్నది సాధించాలన్నటువంటి ఇది ఉంది మీలో. అంతే సార్, మకర రాశి కదా, పట్టు మీద వెళ్ళిపోవడమే. చాలా గొప్పతనం సార్. మకర రాశి సింహలగ్నం, అవులేడు అనుకుని తోసుకుని వెళ్ళిపోవడం, ఎవరికి మనం హాని చేయకూడదు, మన వల్ల ఒకరు బాధపడకూడదు. అది ఉండాలి సార్ ప్రతి ఒక్క కళాకారుని. ముఖం మీద ఇప్పుడు తాగేసి వస్తారు సార్ మరి, అయినా మనం అలాగే బాబు అనేసి వెళ్ళిపోవడమే. మరి ఏం చేస్తాం సార్, ఆయన అలా స్వీకరించాడు. మనం తప్పు చేసి ఉంటే మనం పడుకున్నా మనం నిద్ర రాదు, మనం తప్పు చేయనప్పుడు పర్వాలేదు కదా. అంతే కదా, అంతే కదా. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, మీతో ఈ రకంగా కళ. మాకు అప్పన్న బాబు వాళ్ళు చెప్పారు మీరు ఆంధ్రాలో వచ్చినప్పుడు, అప్పుడు నాకు తీరుబాటు అవ్వలేదు సార్. ఓకే సార్, సంతోషం. ఇప్పటికైనా అది దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ ఉంటుంది కదా, అంతే స్క్రిప్ట్ ప్రకారం అదే దాన్ని నమ్ముతాను నేను, దాన్ని నమ్ముతాను సార్. మరి మా తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని ఎన్నో వస్తాను సార్. అలా వెళ్ళట్లేదు, మిగతా జిల్లాలకు వెళ్ళట్లేదు. లేదు లేదు, ఎవరైతే ఈ 3 జిల్లాలకి వెళ్తాను. ఎవరైతే కళారంగం నుంచి నిష్క్రమిస్తున్నారని అనుకుంటున్నామో ఆ తరంలో మీరు బయటకు వచ్చినారు. నిజంగా కళారంగాన్ని బ్రతికించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి రంపూల పక్క గ్రామం అది. మా ఛానల్ ద్వారా మీకు సహాయ సహకారాలు అందించిన మీకు, అలాగే కృష్ణ గారికి, అలాగే మన మృదంగ విద్వాన్ కృష్ణ గారికి, తీసిన అతనికి ఏం పేరు మన సత్యనారాయణ మేషారికి మరియు నమస్కారాలు అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు మా పట్నాగర్ రండి, మిట్టూరు కృష్ణ గారు రండి రండి. కృష్ణుడికి ఇవాళ 2 కృష్ణులే మంచి సహకారం అందించారు. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.